నల్గొండ టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్లో దాదాపు 23 కోట్ల రూపాయలతోని క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన భూమి పూజన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న మన గౌరవ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు, ఎస్పీ చందన దీప్తి గారు, మా ఎస్సీ కన్స్ట్రక్షన్ అజీజ్ గారు, మున్సిపల్ చైర్మన్ రమేష్ గారికి, మా ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర కౌన్సిలర్స్కు, స్టాఫ్కు, డాక్టర్స్కు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నల్గొండ హాస్పిటల్లో మరొక ముఖ్యమైన ఘట్టం ఈ క్రిటికల్ కేర్ సెంటరు. దీన్ని 12 months ఒరిజినల్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్న 9 monthsలోనే కంప్లీట్ చేయాలని చెప్పి ఇంజనీర్స్కు, కాంట్రాక్టర్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో నల్గొండలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా మార్చిలోపు పూర్తి అవుతుందని చెప్పి ఆఫీసర్లు చెప్పడం, దాన్ని కూడా ఫిబ్రవరి ఎండింగ్కే పూర్తి చేయాలి. ఎందుకంటే ఫిఫ్త్ ఇయర్లో ఉన్నాం, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ కానీ, హౌస్ సర్జరీ కానీ, ఇంకా కూడా క్లాసెస్ కానీ లేక ఇప్పటికే టెండర్ అయ్యి కూడా 1 year లేట్ అయింది కాంట్రాక్టు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు లేట్ అయింది. దీంతో పాటు టెండర్ అయిన సూర్యాపేట ఎందుకు కంప్లీట్ అయింది, నల్గొండ ఎందుకు లేట్ అయింది అంటే అప్పుడున్న ప్రజాప్రతినిధులు దేనికోసం ఆశపడి ఆ వర్క్ ఆపితే ఇప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసి 1 monthకి నేను రివ్యూ చేస్తూ కలెక్టర్ గారు ఇంజనీర్స్తో వెంటబడుతూ కాంట్రాక్ట్తో వచ్చి పూర్తి చేపిస్తున్నాం. దాంతోపాటు గతంలో ఇక్కడ NAC అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నా పోర్ట్ఫోలియో, ఇప్పుడు నేనున్న R&B శాఖకు సంబంధించిందే NAC స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 10 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ శాంక్షన్ చేసిన దాన్ని తెలియకుండా ఎన్నికల కోడ్ ఒకరోజు ముందు సూర్యాపేట షిఫ్ట్ చేస్తే దాన్ని ఇక్కడ యథావిధిగా రేపు ఐటీఐ కాలేజ్ ప్రెమిసెస్లో ఒక 15 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రౌండ్ ప్లేస్ 5 floors కట్టి ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ట్రైనింగ్ అంటే ఎలక్ట్రిసిటీ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్ కోర్సెస్ కానీ పెట్టి నేర్పించడానికి బేసిక్. దాంతోపాటు ఇలా 2,30,00,000 మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్, అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులకి వెళ్ళి NG కాలేజీకి వెళ్ళి రామగిరి వరకు, శివాజీ నగర్కి వెళ్ళి మళ్ళీ సవర్కర్ నగర్ వరకు రోడ్డు పనులు కూడా ప్రారంభించుకున్నాం. ఇవన్నిటికి తోడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోడు త్వరలోనే 700 కోట్లతో నల్గొండ చుట్టూ మర్రిగూడెం నుంచి ఈ ప్రాంతంకి వెళ్ళి 2 highways కలుపుకుంటూ 700 కోట్లతోని నేషనల్ హైవేతోని ఔటర్ రింగ్ రోడ్ కూడా 1 monthలోనే టెండర్ ప్రాసెస్ చేసుకుంటూ దాన్ని కూడా టెండర్ పిలిపించే కార్యక్రమంలో ఉన్నాం. మూడవది ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నేషనల్ హైవే 564 నేను ఎంపీ అయిన తర్వాత 6 సంవత్సరాల క్రితం ఆగిపోయిన రోడ్డుని 373 కోట్లతో శాంక్షన్ చేయించడం. ఫ్లైఓవర్ కూడా కట్టుకున్నాం పానగల్ దగ్గర. కానీ భవిష్యత్ పానగల్ నుంచి భాస్కర్ టాక్ చివరకి వెళ్ళి రోడ్ వర్క్స్ మొత్తం ఆగిపోయి ఓల్డ్ సిటీ కానీ, 1 Town పోలీస్ స్టేషన్ కానీ, రామగిరి కానీ, ఇంకా క్లాక్ టవర్ సెంటర్లో రోడ్ అంతా కూడా అధ్వానం ఉంది. దాన్ని రేపు లేబర్ దిగుతున్నారు, ఎల్లుండికి వెళ్ళి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఒక మాసంలోనే అమృత్ 2 స్కీమ్ కింద 216 కోట్ల రూపాయలు, అలాగే TUFDs కింద గతంలో మంజూరైన లోన్ ఇంకా అదనపు లోన్ తీసుకొని 300 కోట్లతోని నల్గొండ మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కొత్తగా కలిసిన మర్రిగూడ, కేశరాజ్పల్లి, చెల్లపల్లిలో ఆర్జాలపల్లి లాంటి గ్రామాలు, అటు మామిళ్ళగూడెం కానీ, అటు కతాలగూడెం కానీ గ్రామాలను కలుపుకుంటూ 300 కోట్లతోని ఫిబ్రవరి ఎండింగ్ టెండర్లు పిలుస్తున్నాం. ఒకటే టార్గెట్ ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీని వచ్చే 2-3 ఏళ్లలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకవైపు మామిళ్ళగూడెం సైడ్ పక్కకు గతంలో హౌసింగ్ బోర్డు కట్టిన దాని పక్కకు 50 ఎకరాల హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉన్నది. దాన్ని 50 ఎకరాలలో ఇండిపెండెంట్ హౌస్ ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. కలెక్టర్ ఆఫీస్ పక్కకు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళ కోసం 10 ఎకరాలు క్యాబినెట్లో ఆమోదించుకొని ల్యాండ్ అలాట్ చేస్తే దాన్ని ఇప్పటి వరకు ముట్టుకోలేదు 10 ఏళ్ళు TDR తోడు. అక్కడ కూడా ప్రెస్ వాళ్ళకు ఆ 10 ఎకరాల తోడు ఇంకా కూడా కొన్ని 5-6 ఎకరాలు తక్కువ పడితే అందరు కెమెరామెన్ నుంచి మొదలు పెడితే స్టాఫ్ రిపోర్టర్ వరకు అక్కడ ఒకటే దగ్గర కాలనీ కట్టడం జరుగుతుంది. ఆ 10 ఎకరాలు కూడా వచ్చే వారం లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నాం. 59 జీవో కింద అక్రమంగా పొందిన వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది. నల్గొండలో కబ్జాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ముత్యాలమ్మగూడెం, ఎల్లమ్మగూడెం, మన వెంకటరమణ కాలనీ లాంటి కాలనీలో గతంలో నేనిచ్చి ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే దాన్ని కబ్జా చేసాం. దాన్ని కూడా యథావిధిగా పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక ప్లాన్ ప్రకారం
ఒక సిస్టమేటిక్గా వాటర్ వర్క్స్ మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ ఒక మెయిన్ రోడ్ వేయగానే అయిపోయింది అనుకుంది, కానీ ఫిల్టర్ బెడ్ దగ్గరికి ఫిల్టర్ క్లీన్ చేసే పరిస్థితి లేకుండా నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యే నాడికి ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మా చైర్మన్ కానీ ఇన్ఛార్జ్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు మా ఫ్లోర్ లీడరు కమిషనరు ఇప్పుడిప్పుడే క్లీన్ వాటర్ ఇస్తున్నాం. దాన్ని ఇంకా కూడా శుద్ధి చేసి పర్ఫెక్ట్గా ప్రతి ఆల్టర్నేట్ అయ్యి ప్రతి రోజు ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా చేసుకుంటూ నల్గొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ టౌన్ని ఒక మోడల్గా చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు. కొద్దిగా వెనక ముందు ఆలస్యమైన మేము చెప్పిన 6 పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం. అందరు ఇవాళ కేసీఆర్ వాళ్ళు ఆయన అంటున్నాయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలేదు. నేనేమంటున్నానంటే షెడ్డుకు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్డుకు పోయింది. స్క్రాప్లో అమ్మేసినాం. ఓ 2-3 సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప, బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు. 13 నుంచి 14 సీట్లు వచ్చే విధంగా నా కాన్ఫిడెన్స్ చూసుకుంటూ తెలంగాణలో 14 సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని నేను, నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా క్యాడరు, మా ఎమ్మెల్యేలు మీరు చూడండి జరగబోయే చరిత్ర. ఇవాళ 6 గ్యారంటీ మేము అమలు చేస్తున్నాం. అప్పుడే 7వ గ్యారంటీ ఏంటంటే ప్రజాభవన్. ఇవాళ మా బట్టి విక్రమార్క గారు రోజు 10,000 మందిని కలుస్తున్నాడు. దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర్ ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది. ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది, ఒక క్వార్టర్లో ప్రజాభవన్ ప్రగతి భవన్లో 10 ఏళ్ళు నాకు అవకాశం రాలేదు, నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని. ఇవాళ రోజు 10,000 మంది వస్తున్నారు. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటే ఈ రోజుతో నా పేరు మారిపోతుంది. మహాలక్ష్మిలో భాగంగా మేము పెట్టిన పథకాల్లో భాగంగా దానితోడు ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం పెళ్లి రోజు ముట్టేటట్టు పెళ్లి కానుక ఇవ్వబోతున్నాం. ఈ రోజుతో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే చెక్కులు పంచే కార్యక్రమం. ఎమ్మెల్యే చెక్కులు పంచాలి, దాని మీద ఎమ్మెల్యే సంతకం పెట్టాలి. ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఇంటికి పోతే చెక్కులు పంచాలి. ఇదేమన్నా తాత సొమ్మ? ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ అమ్మిన పైసలు అయ్యేమన్నా? ప్రజలు కట్టిన పన్ను ప్రజలకు ఇస్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా? అందుకని ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ నేను కలెక్టర్ గారు ఆ పాత చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధానానికి స్వస్థ పలికినాం. ఇక ముందు నేరుగా లబ్ధిదారునికి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఆ గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు తీసుకుపోయి ఇస్తారు. మా స్కీములు కూడా మొన్న తీసుకున్న 1,30,00,000 అప్లికేషన్లు కూడా రచ్చబండలో నిర్ణయించి అక్కడనే బెనిఫిషియరీ నిర్ణయిస్తాం. పార్టీలకు అతీతంగా ఇస్తాం. కండుకోకుండానే ఇల్లు ఇస్తా, కండుకోకుండా దళిత బంధు ఇస్తా, ఇవన్నీ బంద్. మళ్ళా చెప్తున్నా కారు స్క్రాప్ కింద అమ్మబడింది.